అందం ముఖంలో ఉండదు, సాయం చేసే మనసులో ఉంటుంది. నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే ముందు సూర్యుడిలా మండటానికి సిద్ధపడాలి. ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం, కానీ ఒక మంచి మిత్రుడు ఒక గ్రంథాలయంతో సమానం. మనస్ఫూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు, నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నీవు నిరూపించేందుకే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్రపోనివ్వకుండా చేసేది. పొట్ట ఆకలి తీరేందుకు ఆహారం తినాలి, మెదడు ఆకలి తీర్చేందుకు విషయాన్వేషణ చేయాలి. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలిపే అవుతుంది. ప్రతి టీచరు ఒకప్పుడు విద్యార్థే, ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవాడే, ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే. కానీ అందరూ దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారధినే. చురుగ్గా ఉండు, బాధ్యత తీసుకో, నువ్వు నమ్మిన వాటి కోసం కృషి చెయ్యి. విజ్ఞానం పునాది లేని ఇంటిని సైతం నిలబెడుతుంది, కానీ అజ్ఞానం ఎంతో దృఢంగా కట్టిన ఇంటిని కూడా పడగొడుతుంది. సక్సెస్ అంటే నీ సంతకం ఆటోగ్రాఫ్గా మారడమే. ఒక్కొక్కసారి క్లాసులకు బంకు కొట్టి స్నేహితులతో ఆనందంగా గడపండి. ఎందుకంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలే మనకు ఆనందాన్ని కలిగిస్తాయి తప్ప మార్కులు కాదు. వర్షం వస్తే పక్షులన్నీ వాటి వాటి గూళ్లలో దాక్కుంటాయి, కానీ గ్రద్ద మాత్రం వానకు అందనంత దూరంలో మేఘాలపైన ఎగురుతూ ఉంటుంది. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము. మన జననం ఒక సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఓ చరిత్రను సృష్టించేదిగా ఉండాలి. ఇతరులను ఓడించడం సులువే, కానీ ఇతరులను గెలవడం కష్టం. ఉడతను పెంచాను పారిపోయింది, చిలకను పెంచాను పారిపోయింది, మొక్కను పెంచాను పై రెండూ వచ్చి చేరాయి. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయడం ఉత్తమం. నువ్వెప్పుడూ జ్ఞానమనే సముద్రంలో ముత్యంలా మెరవాలి. మనల్ని అణచడానికి చూస్తున్న ప్రతికూల శక్తుల్ని మనం ఎదిరించి నిలవగలం. మన వ్యక్తిగత స్వాతంత్రాన్ని పెంపొందించే గుణాలతో, పరిస్థితులతో మనం మనల్ని బలోపేతుల్ని చేసుకోగలం. బలపరుచుకోవడం ద్వారా మనం అపురూపమైన విజయాల్ని సాధించగలం. పూర్తి అంకితభావం అంటే పూర్తిగా కష్టపడటం కాదు, అది పూర్తిగా నిమగ్నమవ్వడం. మనిషికి కష్టాలెందుకు కావాలంటే అవే అతనికి విజయాన్ని ఆనందించే మనస్థితినిస్తాయి. మనం కేవలం విజయాల నుండే పైకి రాలేము, అపజయాల నుండి కూడా ఎదగడం నేర్చుకోవాలి. ప్రపంచాన్ని నువ్వు చూడటం కాదు, ప్రపంచమే నిన్ను చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.